తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వెళ్ళి 6 మృతువార్త పడిన సంఘటన మనకందరూ కూడా తెలిసింది. రీసెంట్గానే ఒక 2 days మొన్న 108 అంబులెన్స్ భక్తుల మీదకి వెళ్ళి గుద్దేసింది. దానికి సంబంధించి కూడా పాపం 2 భక్తులు చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు అనేకం. ఇంకా మహిళల మీద ఆత్మహత్యలు, మిస్సింగ్ కేసులు నా సామిరంగా అట్లే ఇంకా చెప్పాల్సిన పనిలే. ఇప్పటికే నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం 3,000 మంది ఇప్పటికే అదృశ్యమంట మహిళలు ఆంధ్రప్రదేశ్లో. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో ఏమో మనకు తెలియట్లేదు. ఇప్పుడు తిరుపతిలో అయితే రోజుకొక కలకలం, రోజుకొకటి. ఇవన్నీ ఘటనలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిపోయాయి. ఘటన తర్వాత ఘటన ప్రభుత్వం కూడా ఆత్మరక్షణలో పడిపోయింది. చివరికి ఆ తిరుపతి తొక్కిస్లాట్ ఎవరైతే చనిపోయారో 6 ఆ మృతుల కుటుంబాలకు పరిహారం కూడా ప్రకటించింది కూటమి ప్రభుత్వం. పరిహారం ప్రకటించడంతో పాటు ఘటనకు ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళ మీద అయితే కఠిన చర్యలు తీసుకోలేదు. ఎవరైతే బాధ్యులు కారో లోయర్ లెవెల్లో ఉంటారో అధికారులు వాళ్ళ మీద వేటు వేసింది కూటమి ప్రభుత్వం. టీటీడీ చైర్మన్ మీద వేయలే, ఈఓ, ఏఈఓ, ఎస్పీ, కలెక్టర్ వీళ్ళ 5 మీద వేటు వేయలే, సస్పెండ్ చేయలే. ఎక్కడో ఎవరికి అసలు సంబంధం లేనిది, ఎవరో గోశాలకు సంబంధించి ఎవరో హెడ్ అంట, ఆయన సస్పెండ్ చేశారు. ఆయనకి దీనికి సంఘటనకు సంబంధం ఏముంది? మళ్ళీ ఎవరో డిఎస్పీ అంట, ఆయన ఎక్కడి నుంచో ఏదో పని మీద అక్కడికి వస్తే ఆయన సస్పెండ్ చేశారు. ఆయన పర్మనెంట్ డిఎస్పీ కూడా కాదు అక్కడ. ఇలా ఘటన మీద ఘటన జరుగుతున్నా కానీ కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. అయితే ఈ ఘటన అంతా మర్చిపోతున్నారని చెప్పేసి భావిస్తున్న తరుణంలో టీటీడీ బోర్డు సభ్యుడైనటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతిరాజ్ నెహ్రూ ఒక సంచలన కామెంట్స్ కూడా చేశారు. దైవ సన్నిధిలో చనిపోవడం ఒక రకంగా అదృష్టమే అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎంత దుర్మార్గపు మాటలండి. అయినా ముక్తి కోసం వెళ్ళి ప్రాణాలు తీసుకున్న పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. తిరుపతి తొక్కిసలాటతో మృత్యువాత పడినటువంటి కుటుంబాల ఇళ్లకు వెళ్ళి చెక్కులు అందజేసే కార్యక్రమంలో జ్యోతిరాజ్ నెహ్రూ గారు ఇలాంటి వ్యాఖ్యలు పనికి మాలిన మాటలు కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఆయన మాటల్లోనే మీరందరూ కూడా వినొచ్చు. మరి దైవ సన్నిధిలో అసూలు వాసులు అన్నది ఒక రకంగా అదృష్టమైన, ఆమె ముక్తి కోసం వెళ్లి ప్రాణాలని ఇచ్చినటువంటి పరిస్థితి. దాని మీద తిరుపతి తిరుమల దేవస్థానం తరఫున మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మేము ఏం చేయాలని నిర్ణయం తీసుకునే లోపునే నా రాజుగారు చెప్పినట్టుగా మరి 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని ఆయన మాటలు విన్న తర్వాత భక్తులంతా కూడా చీదరించుకుంటున్నారు. ఎందుకంటే భక్తుల చావును అదృష్టంగా అభివర్ణిస్తూ స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అట్ ది సేమ్ టైం టీటీడీ బోర్డు మెంబర్ వ్యాఖ్యానించడం ఏంటి అని చెప్పేసి ఒక చర్చ కూడా నడుస్తుంది. అంటే ఈ జ్యోతిరాజ్ నెహ్రూ గారి మాట్లాడినటువంటి మాటలు చూస్తే చాలా చండాలంగా అనిపిస్తుంది. అంతకంటే చౌకబారు మాటలు ఎవరు కూడా మాట్లాడలేరు. ఎందుకంటే తొక్కిసలాట చనిపోయిన వారు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పేసి మాట్లాడడం వాళ్ళ చౌకబారు మాటలకి ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి.